ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎవరినైతే కనుక మాట్లాడడం లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే మెసేజ్ కానీ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ అనేది మీకు వస్తుంది, మెసేజ్ అన్న వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మన ఛానల్లో ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలాగే మనం ఇష్టపడే వాళ్ళు మన వశం అవ్వాలన్నా, లేదా వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మళ్ళీ మనతో మాట్లాడాలి అన్నా కూడా ఏం చేయాలనే విషయాన్ని మనం ఛానల్లో చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా చాలా శక్తివంతమైన ఒక విషయం, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మళ్ళీ మనకి ఒక వాట్సాప్లో అంటే నెంబర్ బ్లాక్ చేసినా కూడా అన్బ్లాక్ చేయడం కానీ, వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం కానీ అలా చెయ్యాలంటే కనుక మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఈ పరిహారం అనేది ఎవరు చేయాలంటే కనుక, ఎవరైతే లవర్స్ అనేవాళ్ళు మిస్అండర్స్టాండింగ్తో విడిపోయిన వాళ్ళు, లేదా ఎదుటి వాళ్ళు వన్ సైడ్ లవ్ ప్రేమిస్తున్నారా లేదా అనేది, అంటే ఎదుటివారు ప్రేమిస్తున్నారా లేదని తెలియదు కానీ వాళ్ళు మాకు తెలుసు అనుకున్న వాళ్ళు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి. అలా వాళ్ళ గురించి కానీ, లేదా ఎవరైనా 6 నెలలు 3 నెలలు ఉండే గొడవలయ్యి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చూపించబోయే పరిహారాన్ని ప్రయత్నించవచ్చు. ఈరోజు చూడబోయే విషయం మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకెప్పుడు కూడా మనం చేసే ప్రతి విషయం కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ఉండాలి. అంతా అంటే నేను ఎన్నో ముందు చేశాను, నాకు జరగలేదు అనే విషయాన్ని మనసులో ఉంచుకోకుండా నాకు జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి. మంచి విషయం కాబట్టి తప్పకుండా జరుగుతుంది. చెడు విషయం అయితే అస్సలు జరగదు. కాబట్టి మంచి జరుగుతుంది, నేను చెయ్యబోయేది మంచిదే కాబట్టి ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్ వస్తుంది అని మీరు ఎవరినైతే మళ్ళీ కలవాలి అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి తిరిగి వస్తారు, మేము హ్యాపీగా ఉంటామని చెప్పి మీ మనసులో వాళ్ళు ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళతో మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో మంచి మంచి విషయాలు గుర్తు చేసుకుంటూ చక్కగా ఈ పరిహారాన్ని చేయండి. ఇంకా ఇలా చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు కాల్ చేశారో లేదంటే వాళ్ళు ఫోన్ చేశారని ప్రతి దాకా కూడా ఫోన్ చూడడం, వాట్సాప్లోకి వెళ్ళి చూడడం, అలా మీరు అస్సలు అలా చేయకండి. ప్రపంచానికి అంటే యూనివర్స్కి మీ యొక్క బాధ్యతను అప్పగించండి. అంతే. అక్క, నేను ఈరోజు చేశాను, నాకు రిజల్ట్ రాలేదు, నేను వాట్సాప్ చూస్తూ ఉన్నాను, నేను నెంబర్ని అన్బ్లాక్ కూడా చేయలేదు అని మీరు అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఎందువల్లంటే విశ్వం నిజంగా మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని చూసి వాళ్ళ మనసును మార్చి మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు విశ్వానికి ఈ విషయాన్ని అప్పగించేసేయాలి. వాళ్ళ మనసు ఎలా మార్చాలనేది ఆ విశ్వమే చూసుకుంటుంది. ఇక ఆ శక్తివంతమైన విషయం ఏమిటనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. స్క్రీన్ మీద చూపిస్తున్న చూడండి. వీనస్ రిచ్ ఎగ్స్ బ్రింగ్స్ స్వీట్ కాల్ రైట్ నౌ అనేది అనుకోవాలండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. వీనస్ రిచ్ ఎగ్స్ బ్రింగ్స్ స్వీట్ కాల్ రైట్ నౌ. మీరు రాత్రిపూట పడుకునే ముందు మీరు ఎన్నిసార్లు అయినా సరే, 3 సార్లు దగ్గర నుంచి 33 సార్లు కానీ మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు. ఇలా రిపీట్గా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు అనుకుంటే మీరు ఎన్నిసార్లైనా అనుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, అక్క మేము తెలుగు వాళ్ళం అక్క, స్విచ్ వర్డ్స్ అనేవి తెలుగులో చెప్పండి అడుగుతున్నారు. కానీ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయి. అందువల్ల మనం ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పారో అది మనకు అర్థమయ్యేలాగా వీనస్ అనేది తెలుగులో రాసుకోండి. వీనస్ రిచ్ ఎగ్స్ బ్రింగ్ స్వీట్ కాల్ రైట్ నౌ అని మీరు తెలుగులో రాసుకోండి. అండ్ ఎక్స్ అనే చోట మీరు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు, మీరు ఎవరినైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అనమాట, వాళ్ళ పేరు అక్కడ రాసుకోవాలి. ఎక్స్ అనే చోట మీరు లేడీస్ అంటే అమ్మాయి అయినా అబ్బాయి పేరు, అబ్బాయి అయితే అబ్బాయి పేరు, ఆ పేరు మనం రాసుకోవాలి. స్విచ్ వర్డ్ను పూర్తిగా ఎన్నిసార్లు అయితే అనుకుంటున్నారో ఖచ్చితంగా రాత్రి పడుకునేలేపు అనుకుని చూడండి. జరిగిన వాళ్ళైతే పర్వాలేదు, ఇంకా జరగలేదన్న వాళ్ళు కనీసం 3 days అయినా సరే చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది.
ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ ఏదో ఒక రూపంలో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. 100కి 100% నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.